వెల్కమ్ టు అను ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ. చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో బాస్మతి రైస్ లేనప్పుడు ఇలా నార్మల్ రైస్ తోటి ఇలా ఈజీగా చేసుకో. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని 3 పెద్ద సైజ్ ఆనియన్స్ని కట్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ మసాలా వేసి ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని అందులో ఫ్రై చేయాలి. అందులో 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత పక్కన పెట్టుకొని ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ పోసిన లవంగాలు, బగారాకు, దాల్చిన చెక్క, 4 యాలకులు వేసి సన్నగా తరిగిన ఆనియన్స్ని కట్ చేసి అందులో ఫ్రై చేయాలి. 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇలా ఫ్రై అయ్యేటప్పుడు 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి అందులో వేసుకొని అలాగే అల్లం పేస్ట్ వేసి ఇలా కలుపుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను కట్ చేసి ఇలా 2 నిమిషాలు ఉడికించిన తర్వాత 2 స్పూన్ల కారం, 1 స్పూన్ బిర్యానీ మసాలా, తగినంత సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. అలాగే 1 కప్పు పెరుగు తీసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. నేనైతే 1 కప్పు రైస్ తీసుకున్నాను. 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. 1.5 కప్పు ఇలా పోసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కొద్దిగా ఇలా చల్లుకోవాలి. రైస్ మొత్తం వేసాక మనం పక్కన పెట్టుకున్న ఎగ్స్ని రైస్ పైనుంచి ఇలా పెట్టుకోవాలి. ఎగ్స్ పైనుంచి మిగిలిన ఆనియన్స్ని ఇలా చల్లుకొని మూతపెట్టి 1 విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేయడమే. ఎగ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఎగ్ బిర్యానీ. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.